హాయ్, ఎలా ఉన్నావు? ఇంకొక వీడియోతో వచ్చాను. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము దేనికోసం ఎక్కువగా కష్టపడుతున్నామో, డబ్బు, రెస్పెక్ట్, మనకంటూ ఒక రెప్యుటేషన్ సొసైటీలో, సో ఇవన్నీ మనం వీటి కోసం కష్టపడుతున్నాం. ఇవన్నీ మనం అచీవ్ చేయాలంటే హెల్త్ అనేది ఇంపార్టెంట్. సో ఇది నా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ మీతో నేను షేర్ చేస్తాను. నేను ఒక 16, 17, 18 ఇయర్స్ ఉన్నప్పుడు నా స్కూలింగ్ టైంలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. లైక్ సన్నగా, మంచి ఫుడ్ తింటాం. 800 మీటర్స్ ట్రాక్ ఉండేది. ఆ ట్రాక్లో నేను అసలు చాలా ఈజీగా స్వింగ్ అవుతూ వెళ్ళిపోయేవాడిని. అసలు ఈజీగా రొటేట్ అయిపోతూ ఉండేవాడిని. నాకు అప్పుడు అనిపించింది ఎనర్జీ ఉంది నాలో అనేసి. ఆ టైంలో ఎటువంటి ప్రెషర్స్ లేవు, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అంతగా ప్రెషర్స్ లేవు. ఫిజికల్గా, మెంటల్గా అంటే ఎడ్యుకేషన్ పరంగా ఉండేది. ఫిజికల్గా అంటే గేమ్స్ ఆడుతూ ఉంటాం కాబట్టి అది ప్రెషర్ ఉంటుంది. ఇంకా అంతకు మించి ఏం లేదు. సో ఫాస్ట్ ఫార్వర్డ్ నాకు ఒక 24 ఇయర్స్ వచ్చిన తర్వాత రీసెంట్ టైమ్స్లో నాకు హెల్త్కి వచ్చిన ఒక చిన్న ట్రబుల్ చెప్తాను. సో ఏంటంటే, మామూలుగా యూజువల్గా తొందరగా పని అయిపోవాలి, బయట పని ఉంది, ఇక్కడ పని ఉంది, అక్కడ పని ఉంది అనేసి మనం బయటికి పనులకు వెళ్తూ ఉంటాం కదా. సో నేనేం చేశాను, తొందరగా తినేసేయటం, తొందరగా వెళ్ళాలి, మళ్ళీ అక్కడ పని ఆగిపోతుంది, లేదంటే ఏదో ఒక మెంటల్ ప్రెషర్తో అదే ఆలోచించుకుంటే ఇక్కడ తినేది కాన్సన్ట్రేషన్గా తినకపోవటం. ఇలా ఏం జరిగిందంటే కడుపు టైట్గా చాలా ఇబ్బందిగా అనిపించేసింది. ఇది గత ఇన్ని నెలల నుంచి జరుగుతుందని నాకు తెలియలా. నేనేం చేశాను, ఇక అది తినేయాలి, తొందరగా వెళ్ళాలి, వర్క్ చూసుకోవాలి, ఇక తింటున్నా వేరే టెన్షను, జుట్టు మొత్తం తెల్ల జుట్టు అంటారు కదా, అది కూడా వచ్చింది. సో ఈ మెంటల్ ప్రెషర్లో కడుపు చాలా భారంగా అయిపోయింది, టైట్ అయిపోతుంది. ఏది తిన్నా ఏమో గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా అనిపించింది. దాని తర్వాత ఆలోచించా, ఒక దగ్గర కూర్చొని, అసలు వాట్ ఈజ్ మై ఏజ్, అసలు నా ఏజ్ ఏంటి, నాకు ఏంటి హెల్త్ ఇష్యూస్ అని. సో ఐఎమ్ రికవరింగ్ ఫ్రమ్ దట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుండి ఎలా నేను బయటకు రావాలి. ఫస్ట్ నాకు మిగతా అన్నీ పోయినాయి, నా రెప్యుటేషను, నా వర్క్, నా ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్, నేను ఏది పక్కన పెట్టుకున్నానో, అది ఏది ఇంపార్టెంట్ అనో అదంతా పక్కన పెట్టేసి ఇక్కడ నుండి, ఈ ప్రాబ్లం నుండి రీకవర్ అవ్వాలి నేను అని అనుకొని డిసైడ్ అయ్యాను. అప్పుడు అర్థమైంది దేనికోసం మనం ఎక్కువగా పోరాడుతున్నాము, ఏది కావాలనుకొని ఎక్కువగా నాకు కావాలది అనుకుంటున్నాం, అలానే హెల్త్ కూడా అలానే కావాలి. ఈ డేలో మనం ఖచ్చితంగా 1 అవర్ దానికి కేటాయించాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ ఆ కేటాయించే ఆ 1 అవర్ దానికి ఉండాల్సింది. దీంట్లో ఈ భాగంలో ఏదైనా స్కిప్ చేయండిలే, కానీ దీంట్లో మాత్రం ఎటువంటిది స్కిప్ చేయకూడదు. రీజన్ ఏంటంటే, ఆ హెల్త్ ఇష్యూ అనేది వచ్చినప్పుడు మనకి ఇవేం గుర్తుకు రావు. ఒకటే, రికవర్ అవ్వాలి, రావాలి, మళ్ళీ యాజ్ యూజువల్ లైఫ్ రావాలనే కోరుకుంటాం. సో అప్పుడు అర్థమైంది, హెల్త్ అనేది ఎంత డబ్బున్నా హెల్త్ ప్రాపర్గా లేదు అంటే ఉపయోగం లేదు, ఏం లేదు. సో ఉన్నప్పుడే మనం హెల్త్ని జాగ్రత్తగా చేసుకుంటే, దాన్ని హెల్తీగా ఉంచుకుంటే, నీకు ఏ రెప్యుటేషన్ అయినా ఏది అండ్ లైఫ్లో ఏది కావాలన్నా కానీ ఆ రెప్యుటేషన్ అనేది, ఆ హెల్త్ కండిషన్ బాగుంటే అదే తీసుకొచ్చి పెడుతుంది. అదే బాగలేదంటే ఏమున్నా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. సో మీకు దీంట్లో ఓవరాల్గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రయారిటైజ్ యువర్ హెల్త్. ఇది కూడా ఇంపార్టెంటే. నేను లైఫ్ అనేది, ఎడ్యుకేషన్ అనేది, రెప్యుటేషన్ అనేది, అండ్ కెరియర్ అనేది, అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్కి సంబంధించిన రెస్పెక్ట్ అనేది కూడా ఇంపార్టెంటే. యాజ్ వెల్ యాజ్ లైఫ్లో హెల్త్ అండ్ నీ ఒక్క ఇంటర్నల్ అనేది నువ్వు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేంత వరకు ఏం వాల్యూ కావు. నువ్వు దీని మీద ఫోకస్ పెట్టు. ఇట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ వీడియో ద్వారా మీకు నేనేం షేర్ చేయాలనుకుంటున్నానంటే, హెల్త్ అనేది వెరీ 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 బిగ్గెస్ట్ అసెట్ దట్ వీ హ్యావ్. సో మన లైఫ్లో పెద్ద ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది మన ఆరోగ్యం. హోప్ యూ అండర్స్టాండ్. I'll catch you in the next video.